ట్రూ 9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కడప నగరంలో వాగులు వంకలు కబ్జా చేస్తున్నారు. బుగ్గ వంక వాగును వెంచర్ వేశారు. సర్వే నంబర్ 235/2లో 5.84 సెంట్లు కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జాను అరికట్టాలని, వాగును సమగ్రమైన సర్వే చేయాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర కన్వీనర్ కారు ఆంజనేయులు డిమాండ్. కడప కార్పొరేషన్ ఎదుట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రైల్వే సంపును బద్దలు కొట్టి వెంచర్ వేస్తున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు వినతి పత్రం అందజేస్తున్న అఖిలపక్ష నేతలు. స్పందించిన రైల్వే అధికారులు వారిపైన కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర కన్వీనర్ కారు ఆంజనేయులు మాట్లాడుతూ కడప నగరం రోజురోజుకు విస్తరిస్తుందన్నారు. సస్పెండ్ చేయాలి, సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలి. భూ కబ్జాలకు సహకరించిన వెంచర్ వేసిన వాళ్ళను అరెస్టు చేయాలి. బుగ్గ వంకలో వెంచర్ వేసిన వాళ్ళను కడప నగరాన్ని మరోసారి మునకకు గురి కాకుండా కడప నగరాన్ని మునకకు గురి కాకుండా కడప నగరాన్ని ప్రభుత్వ స్థలాలను కబ్జాదారులే ప్రభుత్వ స్థలాలను అధికారుల అన్నదండలతో కబ్జాలు చేసిన వారిపై చర్యలు అరెస్టు చేయాలి. బుగ్గంకలో వెంచర్ వేసినటువంటి వాళ్ళను వెంచర్కు సహకరించిన అధికారులను ప్రజాప్రతినిధుల ముసుగులో కబ్జాలు ప్రజాప్రతినిధుల ముసుగులో కబ్జాలు రైల్వే వాటర్ సంపును ధ్వంసం చేసినటువంటి వాళ్ళను అరెస్ట్ చేయాలి. భూ కబ్జాదారులను మింగేస్తున్న వారిపై చర్యలు పట్టించుకొని కార్పొరేషన్ స్థలాలను మింగేస్తున్న వారిపై చర్యలు ప్రభుత్వ స్థలాలపై చర్యలు తీసుకోవాలి. 2000 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కడప 4 సార్లు మునకు గురైంది. ఈ 4 సార్లు మునకు గురి అయినా కూడా ఇటు కార్పొరేషన్ కానీ ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కడప నగరపాలకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతో బుగ్గవంకలో ఈ మధ్యగా ఈ 10 రోజుల కాలంలో వెంచర్లు వేస్తూ ఉన్నారు. 42 ఎకరాలు ఉంటే ఈరోజు కుచించకపోయింది. అంటే రైల్వే బ్రిడ్జి ఆనుకొనే ఉన్నటువంటి మొత్తం భూమిని కబ్జా చేసి వెంచర్ వేశారు. ఇప్పటికే ఆర్డీఓ దృష్టికి, జేసీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయాం. ఇప్పటి వరకు చలనం లేదు. ఆ వెంచర్లోనే ఒక 50 సంవత్సరాల కిందట రైల్వే అవసరాల కోసం, నీటి అవసరాల కోసం పంపు సెట్ను ఏర్పాటు చేయడం ఉంది. వాటర్ పంపు సెట్ను కూడా ధ్వంసం చేసి పగలగొట్టేసి ఆ ప్లేస్లోనే సేమ్ ప్లేస్లోనే ఈరోజు వెంచర్ వేశారు. ఈ వెంచర్ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది వాగులు వంకలు కాపాడమని చెప్పి. మరి ఐఏఎస్ అధికారి ఈ కడప నగరానికి కమిషనర్గా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఈ వ్యవహారం జరగలేదు అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి పూర్తి సహకారంతో ఈ కబ్జా జరిగింది అని చెప్పి మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు సందర్శించాం. ఈరోజు అధికారులకు కూడా విన్నవించాం. రైల్వే కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నాం. తర్వాత ఇరిగేషన్కి కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. తక్షణం అక్కడ ఉన్నటువంటి గోడలు అన్నిటి కూడా తీసేసి, అక్కడ ఉన్నటువంటి రోడ్లను తీసేసి వెంచర్ వేసి దాన్ని పార్కుగా మార్చాలా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా చేయకపోతే అది ప్రజా అవసరాల కోసం ప్రజలకు చెందే రకంగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు పూనుకుంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ వెంచర్ వేసినటువంటి వాళ్ళను తక్షణం అదుపులోకి తీసుకోవాలి. దాని వెనకాల ఎవరెవరు ఉండరు అనేటువంటి విషయాలు తీయాలి. ఆ రకంగా రైల్వే వాళ్ళు కూడా కేసు పెట్టాలి, ఇరిగేషన్ వాళ్ళు కేసు పెట్టాలి, కార్పొరేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, అంటే ఉమ్మడి కేసులు కాకుండా డిపార్ట్మెంట్ వైజ్గా కేసు పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా చేయకపోతే ఇది ఒక రాజకీయ అంటే కడప నగరాన్ని మునిగిపోయేదానికి ఈ యంత్రాంగం సహకరిస్తుంది. కాబట్టి కరపత్రం తీసుకొచ్చి
లక్ష కుటుంబాలకు కరపత్రం చేరే రకంగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఉమ్మడి ఆందోళన కార్యక్రమానికి పిలిపిపోతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా అది రాజకీయ అంశంగా మారకుండా కడప నగరాన్ని మరొకసారి మునిగిపోకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన అన్ని ప్రజా సంఘాల పైన ఉందని చెప్పి మేమందరం ఒక అభిప్రాయానికి వచ్చి ఈ